బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, స్థానిక ఎన్నికలకు బ్రేక్, 4 వారాల్లో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం, విచారణ 6 వారాలకు వాయిదా, స్టే ఇవ్వడానికి కారణాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి ప్రకటన. ఇక ప్రభుత్వం హడావిడిగా జీవో ఇచ్చేసింది కదా, 42% రిజర్వేషన్లు మేము ఇచ్చేసినాం, ఇక మొత్తం రెడీ చేసేసినాం అని చెప్పి అంతా తెలిసే ఎప్పుడైతే వీళ్ళు జీవో నెంబర్ని తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిర్రో ఆ రోజే తెలుసు 8వ తారీఖు స్టే ఇస్తారు, ఇవి నడిచేటటువంటి ఎన్నికలు కావు అని చెప్పి, ముమ్మాటికి నడిచేటి కావని చెప్పేసి ఏవైతే చెప్పినరో మక్కి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే చేసి చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చిర్రు, 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పిండ్రు, మొత్తం మేమే చేస్తున్నామని చెప్పిండ్రు. ఎన్ని రోజులు, అతి తక్కువ సమయంలోపే మళ్ళా హైకోర్టు దానికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసేసింది. తెలుసు ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఇదంతా తతంగం ఎవరైతే నడిపించిండ్రో వాళ్ళకి తెలుసు. అదే కదా చెప్పింది, పెళ్లి చేసేటటువంటి పూజారికి పెళ్లి కాదని తెలిసినా కూడా ఏదో హడావుడి చేయాలి, జనాల్ని హడావుడి చేయాలి. ఇలా బీసీ ప్రజల కోసం న్యాయం చేసినట్ట లేకపోతే మోసగించినట్లా? ఏం చెప్పిండ్రు, స్టే ఇవ్వగానే ఇదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళే చేసిండ్రు, బీజేపీ వాళ్ళే చేసిండ్రు అని చెప్పేసి ఖచ్చితంగా స్టే వచ్చిన మరుక్షణం ఈ కాంగ్రెస్ పార్టీ బల నాయకులంతా కూడా కూర్చొని ప్రెస్ మీట్ పెడతారని చెప్పారు కదా. ఇగో అదే జరిగింది. ఇగోండి, బీజేపీ బీఆర్ఎస్ బీసీ ద్రోహులు, ఇక వీళ్ళు ఇత్తనంట అంటే వాళ్ళు వద్దంటారు. మేము అన్ని చేసినాం కానీ ఇంక వద్దు. చిన్న పిల్లవాడు కూడా చెప్పిండు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, అయినా కూడా ఈ నరవు అది స్టే వచ్చిన తర్వాత వీళ్ళే కావాలని చెప్పి కేసులు వేయించారని చెప్పేసి చెప్తారని చెప్పారు. అదే జరిగింది. ఇలా ఎవరిని పిచ్చోళం చేయడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పుర్రి, ఇది జరగదని తెలుసు, ఇది జరగదని చెప్పి మనం కూడా చెప్పినాం. వీళ్ళు జీవో నెంబర్ తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అదే రోజు మనం ఆకాశం టీవీలో వార్త చేసినాం, ఇది నడవదని చెప్పినాం, ఈ ఎన్నికలు జరగవని చెప్పినాం. జరిగినాయా? ఇప్పుడు ఏమైంది, కోర్టు ఏం చెప్పింది, 6 వారాలు ఆగాల. 6 వారాలంటే మళ్ళీ ఈ లోపు సంవత్సరం చివరికి వస్తుంది. వీళ్ళకి ఎన్నికలు స్టే వస్తాయని తెలుసు, ఈ ఎన్నికలు జరగవని తెలుసు. ఇదంతా